ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక పౌల్ట్రీ ఫామ్లో సుమారు 1,00,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే అకస్మాత్తుగా ఇంత భారీ స్థాయిలో కోళ్లు మృత్యువాత పడడంతో అప్రమత్తమైన అధికారులు మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే వాటిలో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఏదైతే బాదంపూడిలోని పౌల్ట్రీ ఫారంలో బర్డ్స్లో నిర్ధారణ అయిందో అక్కడి నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అదేవిధంగా బర్డ్ ఫ్లూపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు వివరించేలాగా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మానిటర్ చేసి లోపలికి బయటికి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కావాల్సిన లైమ్ అదర్ మెటీరియల్ ఫర్ కల్లింగ్ మెన్ మెటీరియల్ సపోర్ట్ కూడా మనం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి దీని గురించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా మనకి ఇప్పుడు కొల్లేరు సీజన్, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కమింగ్ ఇన్ అండ్ అవుట్ కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీకే జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏమైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫీకసెస్ ఆఫ్ బర్డ్స్ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టండి కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లా అండ్ ఆర్డర్ ప్లానింగ్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి అది చెక్ పోస్ట్ సపోర్ట్కి ఇంకా వేరే ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీనికి